అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది మన వీకెండ్ కోడింగ్ కాంపిటీషన్ సిరీస్ లో సెకండ్ది. సో లాస్ట్ వీక్ మనం రియాక్ట్ జేఎస్ మీద ఒక చిన్న కాంపిటీషన్ రన్ చేసాము. సో ఈ వీక్ వచ్చేసి రెండు ఉంటాయండి. ఒకటి జావా స్ప్రింగ్ బూట్ మీద, రెండోది ఎక్స్ప్రెస్ జేఎస్ మీద. సో మీరు జావా డెవలపర్స్ అయితే సేమ్ టాస్క్ ని జావా స్ప్రింగ్ బూట్ లో ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ మీరు నోట్ డెవలపర్స్ అయితే ఎక్స్ప్రెస్ జేఎస్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసి సేమ్ టాస్క్ ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఈ వీక్ టాస్క్ వచ్చేసి మనకి లాగిన్ ఏపీఐ ఇంప్లిమెంట్ చేయాలండి. అంటే మనం ఒక ఏపీఐ క్రియేట్ చేస్తాము. ఆ ఏపీఐకి ఈమెయిల్ పాస్వర్డ్ పంపిస్తే డేటాబేస్ తో కనెక్ట్ అయ్యి అవి కరెక్టా కాదని చెప్పేసి చెప్పాలన్నమాట. సో ఒకసారి రిక్వైర్మెంట్ ని డీప్ గా చూద్దాము. మనం ఒక పాత్ క్రియేట్ చేస్తాం API/login అని. ఈ పాత్ కి మనం పోస్ట్ మెథడ్ ద్వారా డేటాని పంపించాలి, అంటే ఏపీఐకి. అలాగే ఆ డేటా కూడా జేసన్ డేటా అయి ఉండాలన్నమాట. ఆ జేసన్ డేటాలో ఈమెయిల్ పాస్వర్డ్ అనే 2 కీస్ ఉండాలి. ఒకవేళ ఏ ఒక్కటి మిస్ అయినా సరే ఎర్రర్ త్రో చేయండి, మర్చిపోవద్దు. సో ఎగ్జాంపుల్ కి ఇలాగనమాట, ఈమెయిల్ పాస్వర్డ్ అనే 2 కీస్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఒక SQL టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ వాలిడేషన్స్ ఈమెయిల్ పాస్వర్డ్ కూడా మనం హార్డ్ కోడ్ చేయొద్దండి. టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ తో కనెక్ట్ అయ్యి వెరిఫై చేయాలన్నమాట. సో ఆ టేబుల్ ఎలా ఉండాలంటే యూజర్స్ అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేసి అందులో యూజర్ ఐడి, నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఈజ్ యాక్టివ్, క్రియేటెడ్ ఆన్, ఈజ్ ఈమెయిల్ వెరిఫైడ్, ఈ కాలమ్స్ మొత్తం ఉండాలన్నమాట. సో ఇంపార్టెంట్ వచ్చేసి వాలిడేషన్స్ అండి. సో ఇక్కడ ఇందాక మనం ఈమెయిల్ పాస్వర్డ్ అనే కీస్ అనేవి మ్యాండేటరీ. అలాగే ఈమెయిల్ అనేది వ్యాలిడ్ ఫార్మాట్లో ఉందా, ర్యాండమ్ టెక్స్ట్ ABCD 1 2 3 అలా ఇచ్చారా. సో వ్యాలిడ్ ఫార్మాట్లో లేకపోతే డేటాబేస్తో కూడా కనెక్ట్ అవ్వద్దు, ఎర్రర్ మెసేజ్ పంపించండి. అలాగే పాస్వర్డ్ కూడా మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉంటే ఎర్రర్ మెసేజ్ ఇచ్చేయండి. ఆ తర్వాత మనం డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఈమెయిల్ పాస్వర్డ్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడాలి. ఒక ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఈమెయిల్ పాస్వర్డ్ మ్యాచ్ అయినా సరే ఈజ్ యాక్టివ్ అనే కాలం అనేది యాక్టివ్ ఉండాలన్నమాట. సో ఈమెయిల్ పాస్వర్డ్ మ్యాచ్ అయినవి కానీ అకౌంట్ యాక్టివ్గా లేదు, వేరే రీజన్స్ వల్ల బ్లాక్ చేశాము అని అంటే మనకి ఎర్రర్ మెసేజ్ చూపించాలి. సో అకౌంట్ యాక్టివ్ ఉండి ఈమెయిల్ పాస్వర్డ్ మ్యాచ్ అయితేనే లాగిన్ సక్సెస్ఫుల్ అనమాట. ఒకవేళ ఈమెయిల్ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వకపోయినా అకౌంట్ డీయాక్టివేషన్ స్టేజ్లో ఉన్నా సరే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఎర్రర్ మెసేజ్ పంపించండి. సో మీరు జావా డెవలపర్స్ అయితే జావా స్ప్రింగ్ బూట్ మీద, ఒకవేళ ఎక్స్ప్రెస్ జేఎస్ సైట్ ఉంటే మీరు ఎక్స్ప్రెస్ జేఎస్ మీద చేయండి. సో రెండింటికి ఒక్కో విన్నర్ని మనం అనౌన్స్ చేస్తాము. సో మీరేంటంటే ఈ కోడ్ని నాకు సాటర్డే లోపు పంపించాలండి, సాటర్డే ఈవినింగ్, రేపు నైట్ లోపు. అలాగే మనం సండే రోజు లైవ్లోకి వెళ్ళి రివ్యూ చేసి విన్నర్ని అనౌన్స్ చేస్తాము. సపరేట్గా 2 విన్నర్స్ ఉంటారు ఈ వీక్. ఆ తర్వాత మనం జావా స్ప్రింగ్ బూట్లో ఎక్స్ప్రెస్ జేఎస్లో సేమ్ లాగిన్ ఏపీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో లైవ్లో చేసి చూపిస్తానండి. సో అలాగే మీరు చేసి కంప్లీట్ అవ్వకపోయినా సరే మీరు ఎంతైతే చేస్తారో అంతవరకే కోడ్ మీరు జిప్ చేసి నాకు పంపించండి. సో మన ఈమెయిల్ వచ్చేసి wc@softwareschool.com. సో మీరు రాసిన కోడ్ని జిప్ చేసి పంపించండి. లేదంటే మీరు గిట్ హబ్ వచ్చి ఉంటే ఆ గిట్లో కోడ్ని పుష్ చేసి ఆ రిపాజిటరీ లింక్ కూడా పంపించండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.